రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఇవ్వాలి. తద్వారా 60% తెలంగాణ పట్టణీకరణ, బందర్ పోర్టుకు ప్రత్యేక లైన్ వేయాలి. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రాంగణంలో వర్చువల్గా పాల్గొన్న సీఎం. ఆరాంఘర్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మంత్రి శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ ఉప మేయర్ శ్రీ లతా శోభన్ రెడ్డి, మేజర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. పాత బస్తీయే కాదు, ఇదే అసలైన నగరం. 2 ఏళ్లలో మిరాలం చెరువులో కేబుల్ వంతెన. ఆరాంఘర్ ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరు. వంతెన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాజీపేట ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగవంతం చేసేలా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ను ఆదేశించాలని కోరారు. రీజనల్ రింగ్ రైలుతో తెలంగాణలో 60% పట్టణీకరణ జరుగుతుందని, పారిశ్రామిక అభివృద్ధి విస్తృతమవుతుందని పేర్కొన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రజల తరపున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ అభివృద్ధికి రైల్వేల ఆధునీకరణ చాలా కీలకం. తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ధి రైల్వేలపైనే ఆధారపడి ఉంది. ఏపీలోని బందర్ పోర్టు నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైల్వే లైను నిర్మించాలి. తద్వారా ఇక్కడ డ్రై పోర్టు నిర్మించి పారిశ్రామిక అభివృద్ధి చేస్తాం. ఈ లైను ఏర్పాటైతే రాష్ట్రానికి ఆటోమొబైల్, ఈవీ వాహన తయారీ పరిశ్రమలు వస్తాయి. ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చైనా తర్వాత మన దేశం కోసం దక్షిణ కొరియా ఇప్పటికే పరిశీలిస్తుంది. ఇటీవల పర్యటనలో హైదరాబాద్కు రావాలని దక్షిణ కొరియాను కోరాం. దేశంలో 35% బల్క్ డ్రగ్ హైదరాబాద్లోనే తయారవుతుంది. తెలంగాణలో 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ నిర్మించనున్నాం. ఇప్పటికే 170 కిలోమీటర్ల రోడ్డు పనులకు టెండర్లు పూర్తయ్యాయి. రీజనల్ రింగ్ రోడ్డును అనుసంధానంగా రీజనల్ రింగ్ రోడ్ రైలు మంజూరు చేసి ఆ రైల్వే లైను నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2కు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి పంపాం. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా సహకారం అందించాలి. వికారాబాద్ నుంచి కర్ణాటకకు కలిపే కృష్ణా రైలు మార్గం, కల్వకుర్తి నుంచి మాచర్ల మధ్య కొత్త రైల్వే లైను, డోర్నకల్ నుంచి 2 లైన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి విన్నవించారు. హైదరాబాద్లో చార్మినార్ ప్రాంతాన్ని అంతా పాతబస్తీ అంటున్నారు. ఇదే అసలైన నగరం. ఘనమైన చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనంతో పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 799.74 కోట్లతో నిర్మించిన 4 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచన మేరకు ఈ ఫ్లైఓవర్కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్లైన్లో మాట్లాడారు. రైల్వే లైన్ విస్తరణకు, ఆర్ఆర్ఆర్కు, మూసీ పునరుజ్జీవన పథకానికి వేగంగా అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించాం. 10 ఏళ్లలో ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట రైలు మార్గంలో ఇటుక కూడా వేయలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై కేంద్ర కేబినెట్లో చర్చించాలని కోరాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు. అభివృద్ధి పదంలో వెళ్ళేటప్పుడు కేంద్రంతో, భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తాం. ఇక్కడ మజ్లిస్తోనూ ముందుకెళ్తాం. ఉస్మానియా ఆసుపత్రికి గోషామాల్కు తరలించనున్నాం. అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఆసుపత్రికి వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తాం. మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చార్మినార్ పాదచారుల ప్రాజెక్టుకు నిధులిస్తాం. మిరాలం చెరువులో కేబుల్ వంతెన పనులు ప్రారంభించి 2 ఏళ్లలో అందుబాటులోకి తీసుకొస్తాం. మజ్లిస్ ఎంపీ, ఎమ్మెల్యేలు కోరిన నిధులు కేటాయించనున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారని, జైలుకు వెళ్ళొచ్చాక సీఎం అయ్యారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు జైలుకు వెళ్లడంలో తప్పులేదని, కొందరు రాజకీయ నాయకులు మాత్రం తప్పులు చేసి ఇంకా జైలుకు వెళ్ళలేదని, కొందరు వెళ్ళనున్నారని, ఇందులో ద్వంద్వార్థాలు లేవని వివరించారు. హైదరాబాద్ను అభివృద్ధి చేయనున్న సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మజ్లిస్ నాయకులు కోరిక మేరకు మలక్పేటలో ఐటీ సంస్థల సముదాయాన్ని, నైపుణ్యాభివృద్ధిని కేంద్రాలను
త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పర్యాటకంలో దర్గాలు, మసీదులు చేర్చండి అంటున్న అక్బరుద్దీన్. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటన విధానంలో దర్గాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, టూంబులను చేర్చాలని చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. గత పాలకులు పాత బస్తీని ఇస్తాంబుల్, తుర్కియో, సింగపూర్లా చేస్తామని మాట తప్పారని విమర్శించారు. పాత బస్తీలో తాగునీటి ప్రాజెక్టులకు 500 కోట్లు కేటాయించాలని, విద్యా సంస్థలు, క్రీడా